ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు అసాధారణంగా ఉండి చైనీస్ పాతకాల దుస్తులను ధరించుకున్నారు. శవాల రూపంలో వీరి ముఖం చాలా భయంకరంగా ఉన్నది. గాలి వేసినప్పుడు చూస్తే వారికి కాళ్ళు లేవు. వారు వేసుకున్న దుస్తులు గాలికి తేలికగా ఎగురుతున్నాయి. కట్ చేస్తే వీరు ప్రయాణించిన బస్ నీటిలో మునిగిపోయింది. నీటిలో మునిగిపోయిన బస్ని వెతికి తీయగా అందులో శవాలు ఉన్నాయి. కాకపోతే బస్ మిస్ అయింది 2 రోజులే అయినా అందులో ఉన్న శవాలు నెల రోజుల క్రితం ఏ విధంగా శవం బస్లో ఉంటే డీకంపోజ్ అయిపోతుందో అలా డీకంపోజ్ అయింది. ఇంకా 100 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ బస్ పెట్రోల్తో కాకుండా బ్లడ్తో ప్రయాణించింది. ఇదంతా ఎలా సాధ్యం? అంతేకాకుండా అసలు ఆ ముగ్గురు అసాధారణమైన వ్యక్తులు ఏమయ్యారు? చిమ్మ చీకటి వేళలో దట్టమైన మంచుతో ఉండే అడవుల మీదుగా మీరు బస్సులో ప్రయాణిస్తుంటే సాధారణ జర్నీ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ జర్నీస్ అంటేనే మ్యాక్సిమం నిద్రలోనే గడిపేస్తాం. కానీ నిద్ర కూడా పట్టకుండా ఉండే ఒక భయంకరమైన సిచ్యువేషన్ మీరున్న బస్సులో క్రియేట్ అవుతే ఎలా ఉంటుంది? పాతకాలం దుస్తులను వేసుకుని చాలా భయంకరంగా ఉండే ముగ్గురు వ్యక్తులు మీరు ప్రయాణించే బస్సులో ఉంటే అది కూడా వాళ్ళకి కాళ్ళు లేకుండా నడవగలుగుతున్నారు. ఇదే సిచ్యువేషన్ని మీరు చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఆ టైంలో నిద్ర కాదు కదా, ఈవెన్ ఊపిరి పీల్చుకోవటానికి కూడా భయపడతాం. ఇదే రియల్ స్టోరీ చైనాలో జరిగింది. ఆ స్టోరీని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. అది 1995 నవంబర్ నెల. సాధారణంగా ఈ మంత్లో దెయ్యాలు ఆత్మలు ఎక్కువగా తిరుగుతాయని చైనీస్ విశ్వసిస్తారు. కానీ ఇప్పుడు ఇదే విశ్వాసం నిజం కాబోతుంది. 1995 నవంబర్ 14న బీజింగ్లో రూట్ 375 బస్ రాత్రి 11:30 గంటలకి తన చివరి గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉంది. ఆ బస్ ఫ్రాంక్లిన్ హిల్స్ వైపుకు ప్రయాణిస్తుంది. ఆ రూట్లో వెళ్లే చివరి బస్ ఇదే. రూట్ మొత్తం విశాలంగా ఉంది. చల్లని పొగమోస్తూ రోడ్ని కప్పేసింది. ఇంకా ఎటు చూసినా చీకటి తప్ప వెలుతురు లేదు. బస్లో డ్రైవర్ మరియు కండక్టర్తో పాటు 4 ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళలో ఒక వృద్ధ మహిళ, ఇంకా ఒక యువకుడు మరియు ఒక జంట ప్రయాణిస్తున్నారు. బస్ నెమ్మదిగా రోడ్ గుండా ప్రయాణిస్తుంది. చుట్టూ నిశ్శబ్దంతో ఉన్న మంచు చీకటితో అడవుల మధ్యలో నిశ్శబ్ద గ్రామాలు తప్ప వేరే ఉనికి లేదు. రోడ్ మొత్తం విశాలంగా ఉంది. సమ్మర్ ప్యాలెస్ స్టాప్లో వృద్ధ మహిళ సీట్లో కూర్చుని చలితో వణుకుతూ కిటికీ వైపు చూస్తుంది. యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ముందు ఉన్న జంట గుసగుసలాడుకుంటున్నారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బస్సు ప్రయాణిస్తున్న ప్రాంతంలో రోడ్ పక్కన 2 వ్యక్తుల నీడలు బస్ని ఆపమని సైగ చేయడం డ్రైవర్ చూశాడు. డ్రైవర్ ఆపకూడదని అనుకున్నాడు. కానీ అదే రూట్లో ప్రయాణించే చివరి బస్ కావడంతో ఇంకా ఈ బస్ దాటితే వేరే ఏ బస్సు ఉండదని ఎలాగైతే బస్ని వారి కోసం ఆపాడు. ఇప్పుడు 2 వ్యక్తుల నీడలు కాస్త 3 వ్యక్తులని బస్ ఎక్కుతుండగా బస్సులో ఉన్న వాళ్ళు చూశారు. ఎక్కిన వాళ్ళు సాధారణ మనుషులలాగా లేరు. వారు పాతకాలం దుస్తులను ధరించి వారి ముఖం చూడడానికి తెల్లగా అసాధారణంగా దాదాపుగా శవాలకు దగ్గరగా వారి రూపం ఉంది. ఇదంతా చూసిన బస్సులో ఉన్న వృద్ధ మహిళకి అనుమానం వచ్చింది. 3 వ్యక్తులు వెళ్లి చివరి సీట్లో కూర్చున్నారు. వృద్ధ మహిళ వారిని గమనించడం ప్రారంభించింది. ఆ 3 పదే పదే వెనకకి తిరిగి చూస్తూనే ఉంది. చుట్టుపక్కల అడవులు, చీకటితో నిండి ఉన్న విశాలమైన రోడ్డు, గాలులు వీస్తున్నాయి. వృద్ధురాలు హఠాత్తుగా వెనక ఎవరో పిలిచినట్టుగా తిరిగి చూసింది. గాలులు బలంగా వీయడంతో బస్ విండోస్ నుండి గాలి లోపలికి వీస్తుంది. ఆ గాలిలో వెనుక ఉన్న ఆ 3 అసాధారణమైన వ్యక్తుల దుస్తులు చిన్నగా ఎగిరాయి. ఇలా ఎగిరినప్పుడు ఆ 3 వ్యక్తులకి కాళ్ళు లేకపోవడం వృద్ధ మహిళ గమనించింది. వారి దుస్తులు ఖాళీగా గాలిలో తేలుతున్నాయి. చైనీస్ జానపద కథల ప్రకారం దెయ్యాలకి కాళ్ళు ఉండవని ఆ వృద్ధ మహిళకి తెలుసు. ఇప్పుడు ఆమె అనుమానం నిజమైంది. ఏదో తప్పు జరుగుతుందని ఆమెకి అర్థమైంది. అంతేకాకుండా వారు చేసే ప్రయాణం అసాధారణ ప్రయాణం అని 3 దెయ్యాలతో వారి ప్రయాణం ప్రాణాలనే తీసేదిగా మారబోతుంది అని ఆమె భయపడడం మొదలుపెట్టింది. కానీ విషయం అందరికీ చెప్పడం సాధ్యం కాదు. అలా అని చివరి గమ్యం వరకు సైలెంట్ గా ఉంటే ప్రాణానికి హాని వస్తుంది. ఈ భయం నుండి ఆమెకి ఒక ఆలోచన పుట్టుకు వచ్చింది. ఇంతలో ఆమె ఎదురు కూర్చుని ఉన్న యువకుడి వైపు తిరిగి చూసి, నా పర్స్ కనిపించడం లేదు. నాకు తెలిసి అది నువ్వే దొంగలించేశావు. అందులో నాకు కావాల్సిన కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి. నా పర్స్ నాకు తిరిగిస్తావా లేదా అని చెప్పి బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. దీంతో యువకుడు షాక్ అవుతాడు.
ఇదంతా జరుగుతున్న సమయంలో యువకుడికి ముందుగా కూర్చున్న జంట వారి స్టాప్ రావడంతో దిగిపోతారు. ఇదంతా జరుగుతూ ఉండగా యువకుడు వృద్ధురాలికి తను అసలు దొంగలించలేదని చెప్తూనే ఉంటాడు. అసలు నేను మీ పర్స్ని చూడలేదు, అసలు తీయలేదు కూడా అని తన వృద్ధురాలికి వివరిస్తున్నాడు. కానీ ఆమె ఏమాత్రం కూడా ఆ యువకుడి మాటలు వినకుండా నువ్వు ఇస్తావా లేక పోలీసులకు ఫిర్యాదు చేయమంటావా అని అరవడం మొదలుపెట్టింది. ఇలా చిన్నగా మొదలైన గొడవ పెద్దదైంది. దీంతో ఆ వృద్ధురాలు యువకుడిని బస్ దిగు, నిన్ను పోలీసులకి అప్పగించాలి అని తనతో పాటు చేయి పట్టుకుని యువకుడిని కూడా బస్ దించేస్తుంది. వారు దిగాక బస్ డ్రైవర్ మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఈసారి బస్లో కండక్టర్, డ్రైవర్ ఇంకా ఆ ముగ్గురు అసాధారణ రూపంలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు. యువకుడు నేను మీ పర్స్ని దొంగలించలేదు అని వృద్ధురాలికి చెప్తాడు. దానితో ఆ వృద్ధ మహిళ నువ్వు దొంగలించలేదు అని నాకు తెలుసు, నేనే కావాలని నిన్ను దొంగలించావు అని అబద్ధం చెప్పాను అని చెప్తుంది. దీంతో ఆ యువకుడు షాక్ అవుతాడు. ఎందుకు నేను చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని కాకుండా ఇలా ఆరోపణలు చేసి నన్ను దించేశారు అని ప్రశ్నిస్తాడు. వృద్ధురాలు ఆమె చూసింది మొత్తం చెప్తుంది. బస్లో ముగ్గురు దెయ్యాలు మనుషుల రూపంలో వచ్చారు అని, ఏదో జరగబోతుంది అని తెలిసే నిన్ను కాపాడాలి అని నాతో పాటు దించేశాను అని ఆమె చెప్తుంది. ఇది అంతా విన్న యువకుడు షాక్ అవుతాడు. పోలీసులకు దీనికోసం ఫిర్యాదు చేద్దామని ఆమెకి చెప్తాడు. ఆ వృద్ధురాలు ఇంకా యువకుడు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తారు. కానీ వారి ఆరోపణలు పెద్దగా స్టేషన్లో ఉన్న పోలీసులు పట్టించుకోరు. రాత్రి గడిచింది. తెల్లవారుజాము అవుతుంది. బస్ 375 తెల్లవారుజాము సమయానికి దాని గమ్యస్థానమైన ఫ్రాంక్లిన్ హిల్స్ కి చేరుకోవాల్సి ఉంది. కానీ ఈ బస్ చేరుకోలేదని అక్కడ ఉన్న బస్ డిపో అధికారులు గుర్తించారు. బస్ కోసం వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా సరే బస్ ఆచూకీ తెలియలేదు. బస్ మిస్ అయిన మొదటి రోజున బస్ కోసం ఏ సమాచారము తెలియలేదు. రెండో రోజు కూడా ఏ సమాచారము బయటపడలేదు. కానీ 2 రోజుల తర్వాత 375 రూట్ బస్ మియాన్ రిజర్వాయర్లో 100 కిలోమీటర్ల దూరంలో నీటిలో మునిగిపోయిందని గుర్తించారు. బస్లో ఉన్న డ్రైవర్ ఇంకా కండక్టర్ మరియు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు ఆ నీటిలో పడి ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటి అంటే డ్రైవర్ మరియు కండక్టర్ కనిపించకుండా మిస్ అయింది 2 రోజులే. మరియు వాళ్ళు మిస్ అయిన రోజున చనిపోయినా మృతదేహాలు అంతలా కుళ్ళిపోవు. వారి మృతదేహాలు చాలా దారుణమైన స్థితిలో కుళ్ళిపోయి ఉన్నాయి. అంతేకాకుండా బస్లో ఫ్యూయల్ బదులుగా ట్యాంక్లో రక్తం ఉంది. అంటే బస్ ఫ్యూయల్తో కాకుండా రక్తంతో అంత దూరం ప్రయాణించింది. అంతేకాకుండా ఆ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కూడా అదృశ్యమైపోయారు. ఇంకా బస్ మిస్ అయిన కొన్ని వారాల తర్వాత వృద్ధ మహిళను మరియు యువకుడిని పోలీసులు పిలిచి విచారణ మొదలుపెట్టారు. వాళ్ళు అక్కడ జరిగింది చూసింది మొత్తం పోలీసులకి మరోసారి వివరిస్తారు. ఇంకా ఇదే విషయం వాళ్ళు బీజింగ్ న్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. బస్ 375 కోసం ఎన్నో ప్రశ్నలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. బస్లో ఫ్యూయల్ లేకుండా అసలు ఎలా 100 కిలోమీటర్లు ప్రయాణించగలిగింది? రక్తం ట్యాంక్లోకి ఎలా వచ్చింది? బస్లో దొరికిన శవాలు ఎలా అంత త్వరగా కుళ్ళిపోయాయి? ఒకవేళ నిజంగానే కుళ్ళిపోయిన శవాలలో కండక్టర్, డ్రైవర్ కాకుండా ఉంటే అసలు ఆ శవాలు ఎవరివి? మరి కండక్టర్ మరియు డ్రైవర్ ఏమయ్యారు? దీనంతటికీ కారణమైన ఆ ముగ్గురు తెలియని వ్యక్తులు ఎవరు అన్న విషయాలు ఇప్పటికీ బయటపడలేదు. చైనాలో గోస్ట్ మంత్గా పిలువబడే నవంబర్ నెలలో భూమి మీదకి దెయ్యాలు వస్తాయని నమ్ముతారు. ఆ సంఘటన తర్వాత వారి నమ్మకం మరింత బలపడింది. ఈ కథ బీజింగ్లో ప్రజలను భయాందోళనలో ముంచేశాయి. ఆ సంఘటన తర్వాత అక్కడ ప్రజలు బస్సులో రాత్రి సమయంలో ప్రయాణించాలి అంటే భయపడుతున్నారు. కొన్ని రహస్యాలు ఎప్పటికీ విడని చీకట్లో దాగి ఉంటాయి. బస్ 375 కథ కూడా ఇలా చీకటిలోనే జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ రియల్ స్టోరీ గురించి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.